ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయకపోతే కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కావున బెల్ అనే ఐకాన్ నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున అందరూ ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 618 నామము పరమ, 3 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పరమాయాయ నమః అని నమస్కరించుకోవాలి. పరమ సర్వోత్కృష్టమైనది, సుప్రీం ఆఫ్ గ్రేటెస్ట్ కన్సీవబుల్ అని అన్ని విషయాలకు ఆది మధ్య అంతములందు ఉండగలిగి అన్ని విషయాల పరిపూర్ణత్వము చెల్లుతూ నిరాధార నిరాశ్రయ నిరూపేక్షక లక్షణమే తత్వంగా గలది. తైత్తిరీయం ఈ తత్వాన్ని గురించే బ్రహ్మవల్లిలో బ్రహ్మ విదాపుత్ని పరం అని చెబుతుంది. బ్రహ్మవేత్త ఈ పరమ సూచించే తత్వాన్ని పొందుతాడు అని దీని అర్థం. అంతేకాదు పరమేమాన్ ప్రతిష్టత అని కూడా తైత్తిరీయం చెబుతుంది. ఈ మంత్రంలోని యోమాన్ అంటే ఆకాశానికి పరమ పదం సూచించే లక్షణం ఉంటుంది. ఎందుకంటే ఆకాశానికి పైన చెప్పిన ఆది మధ్య అంతములందు ఉంటూ అన్ని విషయాల పరిపూర్ణత్వము చెల్లుతూ నిరాధార నిరాశ్రయ నిరూపేక్షక లక్షణం ఉంటుంది. కాబట్టి సర్వోత్కృష్టమైనది అని ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి. పరమం బ్రహ్మ మతి పరిచ్ఛన్నతిథి పరమా పారస్య శివస్య మా లక్ష్మర్వా యద్వా పరబ్రాహ్మణో రూప సతుష్కమాస్తి తస్మత్ పరమ ఉత్కృష్ట తదుక్తం విష్ణుపురాణే పారస్య బ్రాహ్మణో రూపం పురుష ప్రథమం ద్విజ వ్యక్తి తదా వాన్య రూపే కాల తదా పరమం. పరమశ్రేష్టమగు రూపము గలది ప్రధాన పరువక్త కాలనం పరమం హీయత్ పశ్యంతి సురాయ శుద్ధం తదిష్టునో పరమం పదం ప్రధాన పురుష వ్యక్తకాలస్తు ప్రతిభాష రూపిణి స్థితి సర్గంత వ్యక్తి సద్భేతవ ఇది. పరమాత్మను కొలుచుచున్నది పరమశివుని ఐశ్వర్య స్వరూపురాలు. పరబ్రహ్మకు గల 4 రూపముల కంటే ఉత్కృష్టమైన రూపము కలది. పరమాత్మను కొలుచుచున్నది లేదా పరమశివుని లక్ష్మి అయినా లేదా పరబ్రహ్మకు 4 రూపములు గలవు. వానికంటే ఉత్కృష్టమైనది పరబ్రహ్మకు 4 రూపములనియు వానిలో ఈమె ఉత్కృష్టమైనదనియు విష్ణు పురాణంలో గలదు. ఓ ద్విజులారా, పరబ్రహ్మ రూపంలో మొదటిది పురుషుడు, 2 వ్యక్తము, 3 అవ్యక్తము, 4 కాలము అను 4 రూపములు గలవు. వీనిలో ఏది శ్రేష్టమైనదో అదే విష్ణు పదము. శుద్ధముగు దానినే జ్ఞానులు చూపుచున్నారు. ఈ 4ను ప్రత్యేక రూపంలో గలవి. ఇది లోకముల సృష్టి స్థితి సంహారముల వ్యక్తి సద్భావములకు వెల్లడగుట ఉండుట అనుభవానికి కారణమని గలదు 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 619 నామము పావనకృతి. శ్రీమాత్రే నమః. పావనకృతి 5 అక్షరముల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పావనకృత్యాయ నమః అని నమస్కరించుకోవాలి. పావనకృతి పవిత్రకరింపచేయు ఆకారము గలది. మనసుకు పవిత్రతను చేకూర్చేది. ఏ ఆకృతిగా నేపథ్యంలో బ్యాక్గ్రౌండ్ ఉన్నదో అది అమ్మవారే. రమ్యని వీక్ష నిశ్చయ శబ్ద అంటాడు కాళిదాసు. సంభాషణాదులో వాతావరణము ఎవరికి బాధ కలగకుండా ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఉంటే అక్కడ అమ్మవారు ఈ పావనాకృతిలో ఉన్నట్లే. ఈ
పావనాకృతి మాధుర్యాన్ని చవిచూడాలంటే తప్పనిసరిగా కళాత్మకమైనటువంటి పవిత్రమైనటువంటి సౌందర్యం ఉండి తీరాలి. దీన్ని పొందని వాడు అలా పొందనంత మేరకు జీవితంలో కొంత కోల్పోయినట్లే. గత నామంలో చెప్పిన పరమమైన దానికే ఈ నామంలో చెప్పిన పావన లక్షణం కూడా చెల్లుతుంది. ప్రపంచంలో పవిత్రత అంతా ఒక రూపు కట్టుకుంటే ఆ రూపమే అమ్మవారు పావనాకృతి అవుతుంది. సాహిజ్ఞనేన సదృశం పవిత్రమేహ విద్యతే అన్న గీతావాక్యాన్ని బట్టి జ్ఞానాన్ని మించిన పవిత్రమైనది మరొకటి లేదు. కాబట్టి అమ్మవారు జ్ఞానరూపిణి అని ఈ పావనాకృతి నామం సూచిస్తుంది. ఒకటి పవిత్రమైన స్వరూపం గలది, 2 పవిత్రమైన ఆకృతులకు మూలమైనది, 3 ప్రపంచంలోని పవిత్రత అంతా రూపుకట్టుకొనిన ఆకారం గలది, 4 జ్ఞానరూపిణి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. పావని ఇత్రి ఆకృతి శరీరం చరిత్రం వా జ్ఞానం వా యస్య తదేచ యజ్ఞ వాలుక్య స్మృతి భూతాత్మన తపో విద్యే బుద్ధే జ్ఞానం విశోధనం క్షేత్రజ్ఞాస్య ఈశ్వర జ్ఞానానత్ విశుద్ధి పరమమాత ఇతి. పరమాత్మను పావనకృతి పవిత్రకరింపచేయు ఆకారం గలది. ఇక్కడ ఆకృతి శబ్దంచే శరీరమును కానీ చరిత్రమును కానీ జ్ఞానమును కానీ గ్రహించవలేను. దేవికి సంబంధించిన శరీరాదులు 3ను ఇతరులను పవిత్రింపచేయును. యజ్ఞవాలిక్య స్మృతిలో ఈ విషయము కలదు. తపస్సు వేదాధ్యయనము 2 స్థూల శరీరము శుద్ధి చేయును. జ్ఞానము బుద్ధిని శుద్ధి చేయును. జీవుని ఈశ్వరునిగా తెలుసుకొనిచో అన్నిటికంటే ఉత్తమగు శుద్ధి కలుగును. 5 అక్షరముల నామం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా మొదటగా మీరు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.